ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నేను ఎమ్మెల్సీ కావటానికి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు, లేదా నేను ఎమ్మెల్సీగా ఉండాలని కోరుకున్న మీలాంటి ఎంతో అభిమానించే కార్యకర్తలు, అలాగే మా నాయకులు, ఆ రోజు నాకు సపోర్టుగా వచ్చినటువంటి మా నాయకులందరూ, మనోహర్ గారు, రామకృష్ణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, లోకేష్ గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే దేవుడు అనేవాడు మనం అడిగితే వరాలు ఇస్తాడు, ఖచ్చితంగా వరాలు ఇస్తాడు. కానీ అడగకుండానే వరాలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్. అతను ఏమని పిలవాలో మీరే డిసైడ్ చేసుకోండి. చివరగా ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేనకి ప్రాణవాయువు లాంటి వాళ్ళు కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు. నేను ఒక జన సైనికుడిని అని చెప్పుకోవటంలో ఉండే ప్రైడ్ నాకు ఇంకా ఏ విషయంలో రాదు. చాలా గర్వపడుతుంటాను. సో అలాంటి జన సైనికులకి మీ అందరికీ మేమందరం అండగా ఉంటాం. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా అవన్నీ సరిచేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీ ఒక్కటే మీరు ఒక కార్యకర్త స్థాయి నుంచి అత్యంత ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగేటువంటి డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి పార్టీ జనసేన. కాబట్టి జనసేనలో ఉండండి, జనసేనని ప్రోత్సహించండి. మీకే కాదు, మీ బిడ్డలకు కాదు, మీ మనవళ్ళకు కాదు, రాబోయే తరాలందరికీ జనసేన అండగా ఉంటుంది. మీ అందరికీ మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఎందుకంటే మా వెనకాల ఉన్నది ఒక శక్తి, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్.